ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు పోట్లాడారు. ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్ళని చిత్తు చేయాలని ఇద్దరూ ప్రయత్నం చేశారు. కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాజు మిక్కిలి అలసిపోయాడు. ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది. తాను నెగ్గడం ఎటూ కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా ప్రక్కదారి పారిపోయి దగ్గరలో ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడ అతనికి ఒక సాలీడు కనిపించింది. అది కింద నుండి పైనున్న తన గూటిలోకి చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అది కిందకి పడిపోతుంది. ఒక్కసారి కాదు అనేక సార్లు అది కింద పడిపోయింది. అయినా అది తన ప్రయత్నం మానక 17వసారి తన గూటికి చేరుకుంది. దాని పట్టుదల చూసి రాజుకి జ్ఞానోదయమైంది. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు. ఈసారి తప్పక శత్రువుని ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకుని మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. సైనికులు తగిన శిక్షణ ఇచ్చుటచే వాళ్ళ సులభంగా శత్రువుల్ని మట్టి కరిపించారు. పెద్ద సైన్యం గల రాజే ఓడిపోయాడు. చిన్న రాజు విజేత అయ్యాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే జయం పొందాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి.